హాయ్ అండి. ఈరోజు మనము కేరళ గురించి తెలుసుకుంటాం. అది కేరళలో ఏమేమి ఉన్నాయని చూస్తాము. కేరళ వచ్చి పచ్చగా ఉంటుంది వాతావరణము. ఎక్కడ చూసినా నీళ్ళు చాలా బాగా ఉంటుందన్నమాట. ఆ వాతావరణంలో మనకి ఎప్పుడు అక్కడే ఉండలేము, పోయినప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు. కేరళలో పాలక్కాడ్ అనే ఒక ఊరు ఉంది కదా, అది ఇంకా చాలా బాగా ఉంటుంది. ఆ పాలక్కాడ్ అక్కడ కేరళలో పాలక్కాడ్ అనే ఊరు ఉంది కదా, ఆ ఊరు దగ్గర టిప్పు సుల్తాన్ ఆయన ఒక కోట కట్టించినాడు అనమాట. ఆ కోట గురించి మనం చూస్తూ ఉండండి. టిప్పు సుల్తాన్ గారు ఈ కోటని కట్టించారు. చాలా పెద్ద కోట ఇది. అక్కడ పిలిగ్రిమ్స్ అంతా వస్తూ ఉంటారు. చూడండి ఎంత పెద్ద కోటను. అది చెక్కు చెదరకుండా దానికి మంచి భవిష్యత్తు ఉన్నట్టు, ఇంకా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. చెట్లు, నీళ్ళు ఎంత ఉందో చూడండి. అక్కడ ఉండే వాతావరణము బాగా ఉంటుంది. యాత్రికులంతా అక్కడ తిరువనంతపురం అదంతా చూడడానికి వెళ్తారు కదా, ఆ వెళ్ళినప్పుడు దీన్ని కూడా పిలిగ్రిమ్స్ చూస్తూ ఉంటారు. కేరళలో ఇల్లు అంతా కూడా మన పక్కలా కాకుండా వేరే విధంగా కడతారు. అది ఆ వాతావరణానికి సెట్ అవుతుంది అన్నమాట. ఎక్కువ మంది సండే, సాటర్డే ఆ టైంలో ఉంటారు. కోట గుమ్మం అన్నమాట ఇది. ఆ కోట గుమ్మము ఎంత ప్రహరీ గోడలు చూడండి, పెద్ద పెద్దదిగా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట. ఐరన్ రాడ్లు పెట్టి ఆ కోటకి తలుపులు చూడండి ఎంత పెద్దదిగా, ఎంత హైట్లో బిగించున్నారో. ఆ కాలంలో రాజులు అంత ముందు హెచ్చరికగా ఉంటారు. ఎవరు లోపలికి రాకుండా, లోపల వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండటానికి అవసరం. ఆ గుడి కూడా ఉందన్నమాట ఆ కోటలో. అంటే మహారాణులు వాళ్ళంతా బయట వెళ్ళరు కదా, వెళ్ళకపోతే గుళ్ళు సేవించాలి కదా అని కోటలోనే గుడిని కూడా టిప్పు సుల్తాన్ ఏర్పాటు చేశాడు అన్నమాట. చాలా బాగా